టుడే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ 2025లో ఏ విధంగా చేంజ్ అవుతుంది అండ్ ఎటువంటి వాళ్ళు ఎటువంటి బ్రాండ్స్ ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ మార్కెటింగ్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అన్న టాపిక్ మాట్లాడదాం. హాయ్, నా పేరు శ్రావణి ఆసూరి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో యాజ్ ఐ వాజ్ టాకింగ్ టు యూ, మార్కెటింగ్లో ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, ఏవేవి నడుస్తున్నాయి అని చెప్పేసి మనం చూద్దాం. సో ఇక్కడ ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో ఏఐ టూల్స్ ఆల్రెడీ చాలా 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 యూజ్ చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఏఐ టూల్స్ తోటి మార్కెటింగ్ ఎంత పెరిగిపోయింది, మార్కెటింగ్లో ఎంత ఎన్హాన్స్మెంట్స్ వచ్చినాయి, అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పర్సనలైజేషన్ ఎట్ స్కేల్. సెండింగ్ పర్సనలైజ్డ్ ఈమెయిల్స్ టు 10,000 కస్టమర్స్ అని నన్ను ఒక క్లయింట్ అడిగారు. ఒకప్పుడు నేను బిహేవియర్ ఆఫ్ ది క్లయింట్ అనాలిసిస్, క్లయింటల్ డేటా అనాలిసిస్, తర్వాత ఇచ్చిన ఈమెయిల్ లిస్టింగ్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ చేసేది. ఈరోజు ఏఐ టూల్స్, హబ్స్పాట్, యాక్టివ్ క్యాంపెయిన్ ఇలాంటివే తీసుకున్నా. 1 క్లిక్లో ఏవైతే నాన్ యూజ్డ్ అండ్ బ్లాక్ లిస్టెడ్ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయో, ఆ మెయిల్ ఐడీస్ ఉన్నాయో అవి తీసేసి ఏవైతే అకౌంట్స్ చాలా ప్రాపర్గా ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా డెలివర్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇఫ్ యూ సీ యాడ్ టార్గెటింగ్, అడ్వర్టైజ్మెంట్ టార్గెటింగ్లో ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఏఐ, అదేవిధంగా మెటా ఏఐ, ఇవేంటి అంటే ప్రాపర్ రియలిస్టిక్ డేటా, అంటే ఏదైతే ప్రాపర్గా రియలిస్టిక్ డేటా, రియలిస్టిక్ క్లయింటల్, మనం వాడే కీవర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కీవర్డ్ ఏదైతే మనము ప్రాపర్గా మన వీడియోస్లో టెక్స్ట్లో పెడతామో అవి పెట్టుకొని ఆల్రెడీ టార్గెట్ చేసేస్తుంది. దీనికి టార్గెటింగ్ ఆప్షన్స్ చాలా డీప్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే రియల్ టైమ్ అనలిటిక్స్తో పాటు చేస్తుంది ఇది. మీ ఎగ్జిస్టింగ్ యాడ్ క్యాంపెయిన్ యొక్క రియలిస్టిక్ అనలిటికల్ డేటాతో పాటు మీకు చాట్ బాట్తో పాటు మీకు ఇలాంటి అనలిటికల్ స్టఫ్ గూగుల్ యాడ్స్ ఏఐ, అదేవిధంగా మెటా అడ్వాంటేజ్ ఏఐ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తుంది. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే కాంటెంట్ ఏఐ. సో అందరికీ తెలుసు కాంటెంట్ క్రియేషన్ ఎంత వరకు ఎన్హాన్స్ అయ్యింది. కాంటెంట్ క్రియేట్ చేయాలి, సోషల్ మీడియా క్రియేట్ చేయాలి, స్క్రిప్ట్స్ క్రియేట్ చేయాలి, వీడియో క్రియేట్ చేయాలి, ఇమేజ్ క్రియేట్ చేయాలి, కంప్లీట్లీ ఏఐ టూల్ అనేది చేస్తుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఏఐ టూల్స్ యొక్క యూసేజ్ తోటి మనము ఎన్నో థింగ్స్, లైక్ మీరు ఏదైనా తీసుకోండి, అది ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ క్యాప్షన్స్ కావచ్చు, డిస్క్రిప్షన్స్ ఆన్ యూట్యూబ్ కావచ్చు, నార్మల్ బ్లాగింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూసినట్లయితే ఎంత కాంటెంట్ అనేది జనరేట్ అయింది. అండ్ ఎంత విషయం ఏంటి అంటే ఇది మీకు చాలా 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 దూరంగా తీసుకెళ్ళిపోయి వితౌట్ ఏఐ ఇది అవ్వదు అనేది లేకుండా హ్యూమనైజేషన్ కూడా చేసి పెడుతుంది. హ్యూమన్ రిటర్న్ కంటెంట్ లాగా కూడా ఏఐ క్రియేట్ చేసి పెడుతుంది, హ్యూమనైజ్ ఏఐ లాంటి వాటితో. నెక్స్ట్ కస్టమర్ ఎంగేజ్మెంట్. ఆటోమేటికలీ చాట్ బాట్ని మనము ఇంటిగ్రేట్ చేసినప్పుడు కొన్నిటికి మనం క్వశ్చన్స్ ఏది అడగబోతారు వీళ్ళు, దానికి ఏ ఆన్సర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రీ రికార్డెడ్గా చేస్తాం కదా. అదే విధంగా చూసినట్లయితే కస్టమర్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏఐ టూల్స్తో ఏ విధంగా చేయబడుతుంది అంటే 70% ఆఫ్ ద క్వశ్చన్స్ని ఏఐ మీ యొక్క వెబ్సైట్ గురించి తెలుసుకొని ప్రాపర్గా ఆన్సర్ చేస్తుంది. అండ్ మీకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ముఖ్యంగా ఏఐ తోటి జరిగే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మీ ఏఐ ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్తో క్రియేట్ చేసుకొని చాట్ జీపీటీ కానీ లేదంటే ఎనీ టూల్ని మీరు ట్రైన్ చేసుకొని మీరు గనక దాన్ని గనక మీరు ప్రాపర్గా మీ యొక్క లాంగ్వేజ్ని అడాప్ట్ చేయగలిగితే ఆ ఏఐ టూల్ పర్సనలైజ్డ్గా మీకు వర్క్ చేస్తుంది. అది ఏఐ టూల్ యొక్క గొప్పతనం. సో ఈరోజు మార్కెటింగ్లో నేను ఈ ఎగ్జాంపుల్స్ తోటి మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఏఐ టూల్స్ని ప్రొడక్టివిటీలో, ఏఐ టూల్స్ని మీరు గనక ఎవ్రీడే లైఫ్లో, వర్క్ లైఫ్లో అండ్ క్యాలిక్యులేషన్స్లో, అనలిటిక్స్లో
గనక వాడినట్లయితే మీది చాలా టైం సేవ్ చేస్తారు, యాక్యురేట్ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా మీరు మోర్ క్రియేటివ్ సైడ్ ఆఫ్ ది మార్కెటింగ్ లో టైం పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆన్ ఏఐ మార్కెటింగ్ ఇన్ 2025 విత్ ఏఐ విత్ మార్కెటింగ్ 2025 లో ఇవి చాలా ముఖ్యంగా జరిగే మార్పులు. అండ్ వీటిని మనం నోట్స్ లాగా చేసి కూడా ప్రజెంట్ చేసాము. ఈ నోట్స్ ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి మంచి మంచి విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శ్రావణి ఆసూరి సైనింగ్ ఆఫ్.